నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు హైదరాబాద్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జూన్ 28 నుంచి 30 వరకు సాగే ఈ పర్యటనపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహ రచన లక్ష్యంగా సాగనుంది. పార్టీ ప్రక్షాళన మరియు కేంద్ర మంత్రివర్గంలో మార్పుల వంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మరి బీజేపీ రాష్ట్ర కమిటీలో కొంతమంది కీలక నేతలు పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో క్రియాశీలకంగా పనిచేయడం లేదనే ఫిర్యాదులు అధిష్టానానికి అందినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చురుగ్గా పనిచేస్తూ ఉన్న వివిధ మోర్చాలు మరియు జిల్లా అధ్యక్షుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే నివేదికలున్నాయి. మరి నేతలను హెచ్చరించడం లేదా బాధ్యతల నుంచి తప్పించి చురుకైన వారికి అవకాశం ఇచ్చేలా ఆర్గనైజేషనల్ చికిత్స జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీని సర్వసన్నద్ధం చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు ఇవ్వడం లేదంటూ బీజేపీ నేతలు టార్గెట్ చేస్తూ ఉన్న ఆ పార్టీలో నేతలు చాలామంది మాత్రం క్షేత్రస్థాయిలో స్పందించడం లేదని అంటూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత, బీఆర్ఎస్ విధానాలపై పోరాటం చేస్తేనే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందని అంటున్న నేతలు ఇంకా సంసిద్ధం కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏం చేయబోతున్నారు? రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఏమైనా ఉంటుందా? తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయా? పార్టీ ప్రక్షాళన జరగబోతుందా? కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కనుందా? బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరించబోతుంది? తెలంగాణలో బీజేపీ బలపడుతుందా లేదా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందా? సర్ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాలు ఏంటనేది ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు శివకుమార్ గారు, కాంగ్రెస్ నేత ఆంజనేయులు గారు, బీజేపీ నేత కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. నమస్కారం సార్, మీ అందరికీ వెల్కమ్ టు మీడియా డిబేట్. రైట్, మొదటిగా ఆంజనేయులు గారితో మనం మాట్లాడదాం. ఆంజనేయులు గారు, మీరు చెప్పండి. ప్రస్తుతానికైతే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు వచ్చి ఆర్గనైజేషనల్ చికిత్స చేయాలని అవసరం ఎందుకు వచ్చింది? అలాగే రాష్ట్ర కమిటీలో అంత సవ్యంగానే ఉంటే ఈ సమీక్షలు ఎందుకు? దీనికి మీరేం చెప్తారు? ముందుగా స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా ఆనంద్ గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు, గురువులైనటువంటి పెద్దలు ఇద్దరికి కూడా ఉదయపూర్వక సాయంత్రం వందనాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే నితిన్ నబీన్ గారి యొక్క పరిగణ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి వాతావరణం అయితే కనబడతాం. ఇలా అన్ని పార్టీలు కూడా నిబ్బరపోయేటువంటి పరిస్థితి కనబడతాం. నితిన్ నబీన్ గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ అధికారం జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు కూడా కైవసం చేసుకోవడం, అదే విధంగా ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ గారు ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లో పూర్తి స్థాయిలో అక్కడ రాష్ట్రానికి ఇన్ఛార్జి ఉండి గెలవడం, వీరంతా కూడా రాష్ట్ర పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడం జరుగుతాం. ఇలా ఏ జాతీయ అధ్యక్షుడైనా కూడా గతంలో పనిచేసినటువంటి జాతీయ అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు కావాలి. ఇవాళ కాలక్రమేణా ఇవాళ సమయ సందర్భాన్ని బట్టి రాష్ట్రాలలో పర్యటన అనేటువంటివి జరుగుతూ ఉంటుంది సహజంగా. దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ ఉత్తేజపరిచే విధంగా ఇవాళ నితిన్ నబీన్ గారి యొక్క పర్యటన సాగుతా ఉంది. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నేషనల్ హైవే కాబట్టి ఇలా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయపడుతుంది, ఇలా రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఇచ్చిన కాబట్టి ఏ విధంగా మనం పనిచేయాలన్నటువంటి మార్గనిర్దేశం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ రోజు పర్యటన సాగుతుంది. కానీ ఇవాళ ఏదో కొత్తగా జాతీయ అధ్యక్షుడు ఇవ్వాలని వస్తున్నట్టు ఇలా కొన్ని వక్రీకరిస్తూ బీజేపీలో ఏదో జరుగుతుందని చెప్పేసి తప్పుడు ప్రచారాలు కొంతమంది చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయినా కూడా భారతీయ జనతా పార్టీ కింది స్థాయి నుంచి వెళ్ళి, బూత్ అధ్యక్షుడి నుంచి వెళ్ళి మొదలుకుంటే జాతీయ అధ్యక్షుడి వరకు ఏ విధమైనటువంటి పనులు జరగాలి, ఏ విధమైనటువంటి పని చేయాలన్నటువంటి
దిశానిర్దేశం అనేది ఇప్పుడు జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ జరుగుతా ఉంది. అయితే ఏదైతే కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఎస్ఐఆర్ పేరు మీద బీజేపీని వ్యతిరేకించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇలా ఎస్ఐఆర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒకటి వచ్చినా జరుగుతుంది, ఇంతమంది జరుగుతూ ఉంది. ఇంతకుముందు 11 సార్లు కూడా జరిగింది. అయినా కూడా ఇలా విష ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఎంతో మంది కొత్త యువతకు ఇలా రాష్ట్ర స్థాయి బాధ్యతలు రావడం జరిగింది. ఇలా నాలాంటి చిన్న స్థాయి కేవలం 37 సంవత్సరాల వయసులోనే ఇలా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి స్థాయికి ఎక్కానంటూ మాలాంటి వ్యక్తులను ఇలా పనిచేసేటువంటి వ్యక్తులను గుర్తించి ఇలా ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి, ఇలా రాష్ట్రంలో అధికారంలో ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో పూర్తి స్థాయిలో బూత్ కమిటీ లేపుకుంటూ రామచంద్రరావు గారు ముందుకు సాగుతా ఉన్నారు. అవునండి, రామచంద్రరావు గారు ముందుకు సాగుతా ఉన్నారు, యాక్టివ్గానే ఉన్నారు. కానీ మిగిలిన మోర్చాలే కానీ జిల్లా అధ్యక్షులే కానీ క్షేత్రస్థాయిలో విఫలమయ్యారనేటువంటి నివేదికలమైన మీ స్పందన ఏంటి? ఇవాళ ఎక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల విజయోత్సవాలు జరుగుతా ఉంది. అన్ని జిల్లా అధ్యక్షులు పనిచేస్తా ఉన్నారు, అంతటా కూడా పూర్తి స్థాయిలో జరుగుతా ఉంది. ప్రతిరోజు కూడా రాత్రి మీ అందరు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీది ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు జూమ్ మీటింగ్ ఉంటుంది. ఏ జిల్లా అధ్యక్షుడు ఎక్కడ పర్యటించిండు, ఏ రాష్ట్ర స్థాయిలో ఒకరో ఎక్కడన్నా ఉంటుండవచ్చు, పూర్తి స్థాయిలో 100% అందరూ పనిచేస్తారనేటువంటి గ్యారెంటీ. ఎక్కడో ఒకరో ఇద్దరు నిర్లక్ష్యం ఉన్నా కూడా వారి పైన ఎప్పటికప్పుడు పార్టీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రామచంద్రరావు గారు ప్రతిదీ మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ లో జరుగుతూ ఉంటుంది. ప్రతి స్థాయిలో ఏదైతే మోర్చా అధ్యక్షులు అన్నారు, మోర్చా అధ్యక్షులు అయితే అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. ఇలా మొన్న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఒక ధర్నా కావచ్చు, లేకపోతే బీసీ మోర్చా ఆధ్వర్యంలో కావచ్చు, యువ మోర్చా ఆధ్వర్యంలో నినాక మన నిరుద్యోగులకు సంబంధించినటువంటి ధర్నా కావచ్చు. ఇలా పార్టీ కార్యక్రమాలు ఏది ఇచ్చినా కూడా పార్టీ ఏ విధమైనటువంటి రాష్ట్ర శాఖ కావచ్చు, లేకపోతే జాతీయ శాఖ కావచ్చు, ఏ స్థాయిలో కూడా ఏ విధమైనటువంటి పిలుపునిచ్చినా కూడా పూర్తి స్థాయిలో చేస్తుంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందు చూసాం. సింగరేణి కోల్పెట్టు ప్రాంతంలో సింగరేణిలో జరిగినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనుకున్నప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా సింగరేణి శ్రీరాంపూర్ ప్రాంతంలో ధర్నా చేయడం జరిగింది. అదే రైతులకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బాధ్యత నాయకులందరూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇలా భరోసా యాత్ర చేసి పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటది. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ పద్ధతిలో నాయకులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిధులను ఎక్కడెక్కడైతే ముద్ర లోన్ ద్వారా కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్ధి పొందిరో వారందరినీ కలవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇవాళ మిగతా పార్టీలకు లేనంత బిఎల్టీలు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అంటే పార్టీ స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. ఇలా రామచంద్రరావు గారు మారుస్తారు అని చెప్పేసి కొన్ని ఊహాగాన ఛానళ్లు, ఆ పేరు అడ్రస్ లేనటువంటి కొన్ని ఛానళ్లు మాట్లాడుతూ ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో రాష్ట్రంలో అయినా కూడా రాష్ట్ర అధ్యక్షుడు 3 సంవత్సరాలు చేసిన తర్వాత తనకు ఉండాలని ఇంట్రెస్ట్ ఉంటే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది, లేదనుకుంటే మార్పులు చేర్పులు చేయాలి. తన ద్వారా ఇంకా ఏదైనా ఒక పెద్ద బాధ్యత ఇవ్వాలి, ఇంకా ఏదైనా అభివృద్ధి పనులు చేపించేటువంటి అవకాశం ఉన్నటువంటి దశలో పార్టీ పనిచేస్తే తప్ప ఎవరిని కూడా అంత ఈజీగా తీసేస్తారు. మిగతా పార్టీ లేక కొన్ని పార్టీల్లో రాత్రి జీవోలు జారీ చేసినట్టు ఈ అధ్యక్షులు తీసేస్తున్నాం, ఆ అధ్యక్షులు పెడుతున్నాం, లేకపోతే వీళ్ళని ఉంచాలి వాళ్ళని తీసేయాలనేటువంటిది సిస్టమ్ ఉండదు. ప్రక్షాళన లేదంటారు మొత్తానికి ఆ విషయం. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా పార్టీ క్రమశిక్షణ చర్యలకు వ్యతిరేకంగా పనిచేసిరు అని అంటే బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు వారికి ఒక నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ ద్వారా అంజనేయులు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, శివకుమార్ గారు మీరు చెప్పండి. మొత్తానికైతే నితిన్ నబీన్ తెలంగాణకి ఈ రావడము, దాంతోపాటు ఈ 3 రోజుల పర్యటన వల్ల క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం అవ్వబోతుంది అంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి వైనం కనిపించింది. అలాగే అంజనేయులు గారు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే మొత్తానికి అక్కడక్కడ ఉంటాయి, దాన్ని సరిచేసే అవకాశం కూడా ఉండొచ్చు. దాంతోపాటు ప్రధానంగా అయితే ఎలాంటి ప్రక్షాళన లేదు, దాంతోపాటు ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. జస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు, కానీ కేవలం వీటి కోసమే కాదు అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు?
ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, బీజేపీ ఏదైతే ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి ఈరోజు భారతదేశాన్ని ఏలుతుందో వాళ్ళ విధి విధానాలు కానీ, ఇప్పుడు ఎవరైతే నితిన్ నవీన్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి పర్యటనకు వచ్చి ఒకవేళ అవసరం అనుకుంటే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి వస్తున్నాడు అనే రకంగా ఇప్పుడు మీడియాలు కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో ఇది ఒక చర్చ జరుగుతుంది. రైట్, ఓకే, వాళ్ళ పార్టీ ప్రచారాల గురించో లేకపోతే వాళ్ళ పార్టీ అభివృద్ధి గురించో చేయడంతో మిగతా పార్టీలకు కానీ ఇంకెవరికేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏంటి, వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాట్లాడింది ఏంటి అనేది మొత్తానికి ఏదైతే దేశ ప్రజలకు ఏం ఉద్దేశించి చెప్తున్నారు అనేది ఫస్ట్ వాళ్ళ ముందు ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఒకటి, మొత్తానికి క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగింది, దాన్ని ఇమీడియట్ గా ఈ రోజు 4-5 గంటలకు రేటు పెరిగింది అనగానే రాత్రి 12 గంటలకే రేటు పెంచేస్తారు. కానీ ఈ రోజు క్రూడ్ ఆయిల్ రేటు దిగింది అని చెప్పి 3 రోజులైనా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే 3 నెలలు 4 నెలలు పడుతుంది తగ్గించడానికి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 57 రూపాయలు పెట్రోల్ లీటర్ రేటు ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ 12 సంవత్సరాలలో ఆల్మోస్ట్ ఆల్ 63 నుంచి 65 రూపాయలు, అంటే 110 రూపాయలు ఈరోజు లీటర్ పెట్రోల్ కంటే ఇది సామాన్య ప్రజల మీద ఎంత భారం మోపుతున్నారు అనేది వాళ్ళు ఫస్ట్ అది రివ్యూ చేసుకోవాలి. తెలంగాణలో వచ్చి ఏదో తెలంగాణలో చక్రం పక్కన పెడితే ప్లీజ్ ఒక్క నిమిషం మీరు మాట్లాడండి, మీరు రాసుకోండి, మీరు రాసుకోండి, ప్లీజ్ మీరు రాసుకోండి. నేను చెప్పిన దాన్ని అంజనేయులు గారు ఒక నిమిషమైనాక మీకు అవకాశం ఇస్తానండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఒకసారి శివకుమార్ గారు మాట్లాడాక మీకు ఏమైతే డౌట్స్ ఉంటాయో దానికి రెక్టిఫై చేసేటువంటి అవకాశం మీకు ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడండి. శివకుమార్ గారు ఒక్క నిమిషం, అంజనేయులు గారు ఏం చెప్తా ఉన్నారు ఇట్లా డిస్టర్బ్ చేస్తే అదే చెప్పండి. బీజేపీలతో వచ్చిన బాధనే ఇది. ఇదే పరిస్థితి. మొత్తానికి వాళ్ళు ఇప్పుడు ఇదే ఆంజనేయులు మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలే. ఆయన ఎన్ని మాటలు మాట్లాడిండు వాళ్ళ ప్రచారం గురించి, నేను ఏమంటలే కదా. అంజనేయులు గారు మీరు శివకుమార్ గారు మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తే అప్పుడు మీరు మాట్లాడండి. అయితే ఈ విధానాల మీద ఆలోచిస్తే మొత్తానికి ప్రజలనంతా సంక్షోభంలో పడేస్తున్నారు. ఈ రోజు పివి నరసింహారావు గారు కానీ అటు మన్మోహన్ సింగ్ గారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే సంస్కరణలు ఎంత అభివృద్ధి చేసిండ్రు, ఈ రోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తున్నారు. ఈ రోజు 12 సంవత్సరాలకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలో ఒక్కటి ఆలోచించాలి. కాలాధన్ లాయింగ్ అని 0 బ్యాలెన్స్ అకౌంట్లను ఓపెన్ చేయించారు. ఇక్కడ ఇంకా ఆలోచిస్తే విభజన హామీ చట్టం 10-12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఆ దిశగా పని చేయడం లేదు. కానీ తెలంగాణను ప్రక్షాళన చేస్తాము, తెలంగాణలో బీజేపీని ఎట్లా అభివృద్ధి చేస్తామనే ఒక దురుద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది. శివకుమార్ గారు ఇంకొక విషయం అండి, గ్రేటర్ హైదరాబాదే కానీ సైబరాబాదే కానీ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ బలం పెంచుకోవడానికి చూస్తుంది, అంటే మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మరి అక్కడ బీజేపీ బలమైన క్యాడర్ ఉందనుకుంటుంది కదా. సో మరి ఒకవేళ బీజేపీకి కానీ క్యాడర్ అక్కడ ఉంటే బీజేపీని మీ ప్రభుత్వం ఎలా ఢీకొట్టబోతుంది? దాంతోపాటు నితిన్ నబీన్ పర్యటన తర్వాత కాంగ్రెస్కి సంబంధించి కొంతవరకు తగ్గే అవకాశం ఉందా బలం? ఎస్, అయితే గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షుడుగా బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ వరదలు వచ్చినప్పుడు ఆయన ఏం మాట ఇచ్చిండో ఒకసారి ఆలోచించాలి. అది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కి ముందే. బండి పోతే బండి, సైకిల్ పోతే సైకిల్, వాచ్ పోతే వాచ్, సెల్ ఫోన్ పోతే సెల్ ఫోన్, కారు పోతే కారు ఇస్తా అని మొత్తం మాయమాటలు చెప్పి గ్రేటర్ హైదరాబాద్ లో సీట్లు సంపాదించారు. దాని తర్వాత వాళ్ళు ఏమన్నా ఇచ్చిండ్రా అనేది వాళ్ళు అటు అప్పట్లో ఉన్న బండి సంజయ్ గారు కానీ ఇప్పుడున్న అధ్యక్షుడు కానీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. రేపు గ్రేటర్ హైదరాబాద్ లో కానీ సైబరాబాద్ లో కానీ మల్కాజ్గిరిలో కానీ వరంగల్ గ్రేటర్ వరంగల్ లో కానీ రేపు జరగబోయే ఎలక్షన్ లా వీళ్ళకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది గుర్తున్నా, ఇంకేం పెద్ద లేదు. ఆల్రెడీ గతంలో
అదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కానీ లేకపోతే వాళ్ళ మంత్రులు కానీ రావడం లేదు, ప్రోటోకాల్ పాటించలేదు అనే రకంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. అటు గవర్నర్ కి కానీ లేకపోతే ప్రధానమంత్రి వచ్చినా, మంత్రులు వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా ప్రోటోకాల్ పాటించి వాళ్ళని రిసీవ్ చేయడము, మర్యాదపూర్వకంగా ఉండడం అనేది ఒక తంతు అయితే, ఈరోజు పోరాడడం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి పనులలో పోరాడడం కూడా వెనకపోమనేది అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు మంత్రులు కానీ ఓపెన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు 2-3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమీక్షలో అది ప్రభుత్వ ప్రోగ్రాంలలో కూర్చుంటే ఏదో వయసులో పెద్దోడు అనే రకంగా ఒకసారి మాట్లాడినప్పుడు మోదీ అంటే మొత్తానికి భారతదేశం ప్రధానం కాబట్టి మిగతా రాష్ట్రాల కంటే పెద్దన్న లాంటివాడు, నువ్వు సరిగ్గా చేయని బడేబాయ్ అన్నందుకు ఈరోజు ఆయన ఆ మొత్తానికి ఇబ్బందుల రకంగా ఆపోజిషన్ పార్టీలు బీజేపీ వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బడేబాయ్ చోటేబాయ్ అనేది ఆయనకు ఒక మొత్తానికి ఒక చుక్క పెట్టడం జరిగింది. దీంతో పాటు మొన్న రీసెంట్లీ వచ్చినప్పుడు నరేంద్ర మోదీ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఏమడిగినారు, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు గుజరాత్కి ఎట్లయితే నిధులు ఇచ్చిండో మాకు తెలంగాణకు కూడా అట్లా నిధులు ఇవ్వండి, మేము మీతో చక్కగానే ఉన్నాము, అయినంత మటుకు మేము తెలంగాణను అభివృద్ధి చేసుకుంటామని అడిగితే ఆయన ఏమంటాడు, रेवंत जी से मैं एक विनती करता हूँ, अगर आप जैसा सोचेंगे मनमोहन सिंह जो दिया वैसा देना बोलते अभी जो मैं दे रहा हूँ वो आधा भी नहीं देगा, मेरे से जोड़ो, आप जहाँ जाना चाह रहे वहां पे मैं लेके जाता हूँ. అంటే అర్థమైంది, రేవంత్ రెడ్డికి ఇటు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకి చిచ్చు పెట్టిపోయిండు ఈరోజు నరేంద్ర మోదీ అనేది నేను గంటాపదంగా చెప్తున్నా. ఈరోజు ఆ తర్వాత నరేంద్ర మోదీ పిలిస్తే నేను పోను, నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పాల్సి వచ్చింది. దాని మీద ఏమంటారు నరేంద్ర మోదీ చేసిపోయిన వ్యాఖ్యల మీద ఖచ్చితంగా సంజాయిషి చెప్పాల్సి వచ్చింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అంటే మొత్తానికి నరేంద్ర మోదీ వచ్చి సభల రేవంత్ రెడ్డిని ఇట్లా గిల్లి నీకు నొప్పి అయిందా అని అడిగినట్టు నరేంద్ర మోదీ చేసింది పద్ధతి. అంటే వీళ్ళు మొత్తానికి ఇటు ఆంజనేయులు కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది ఒక 40-50 ఏళ్ళ నుంచి ఇప్పుడు వాళ్ళ వయసు కూడా 53-55 వరకు ఉండొచ్చు, నేను 60+. ఈ రోజు ఒక 50 ఏళ్ళలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు బహుశా ఆంజనేయులకి ఎట్లొచ్చిందో నాకు తెలియదు. ఈ రోజు మంచి వక్తలు, మంచిగా మాట్లాడేటోళ్ళు, పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాడు. రాణిగంజ్ లో ఉంటాడు మన రామ్ గోపాల్పేట డివిజన్ ఎస్ఆర్ మల్లేష్, బన్సలాల్పేటలో ఉంటారు కేఎం కృష్ణ, తుంగపాక రాజు, ఇంకా చాలా మంది మోడాలో కానీ లేకపోతే మహారాజ్ లో కానీ లేకపోతే ఇట్లా ఆలోచిస్తూ పోతే ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఈ రోజు వాళ్ళ దగ్గర 55+ ఉన్న వాళ్ళని ఇప్పటి వరకు ఆ డివిజన్లనే ఆ కార్యకర్తల మధ్య ఉన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మొత్తానికి వాళ్ళ కార్యకర్తలని హైలైట్ చేసి సెకండ్ లైన్ లీడర్షిప్ తీసుకుపోయేది ఇడిసబెట్టి పక్క పార్టీలకి తీసుకుపోయి వీళ్ళు ముఖ్యమంత్రులకు చేయడము లేకపోతే వాళ్ళని లీడర్లుగా తయారు చేస్తున్నారు తప్ప వీళ్ళ సొంత పార్టీలని వీళ్ళు ఇంప్రెస్ చేసేది లేదు. ఇంకో విషయం అండి శివకుమార్ గారు, ఇంకో విషయం, ఇప్పుడు బీజేపీలో అంతర్గత మార్పులే జరిగితే మరి కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారా మీరు? అందుకే వారిపై ముందస్తు ఈ విమర్శలకు దిగిండ్రు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ, మా దగ్గర ఉన్న స్వేచ్ఛ, మొత్తానికి ఒక్కొక్కసారి బహిరంగంగా కూడా మాట్లాడతారు అనేది నేను స్వయాన లైవ్ లో ఒప్పుకుంటున్నా. కానీ బీజేపీలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి వీళ్ళ మధ్యనే సఖ్యత లేదు. ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం అంటున్న ఆజాద్ సింగ్ ని పక్కన పెట్టి పడేసిండ్రు అంటున్నారు. వీళ్ళ ఆలోచన ఎక్కడ పోతున్నాయి అనేది ఒక్కసారి ప్రక్షాళన అంటుండ్రు. ఈ రోజు తెలంగాణకి బీజేపీ నాయకులు కానీ లేకపోతే పార్టీ ఒక పద్ధతిగా పోతలేదు అని చెప్పి చర్చలు జరిగి ఇటు ప్రధానమంత్రి కానీ అటు హోంశాఖ మంత్రి కానీ వచ్చి ప్రక్షాళన చేస్తామని వచ్చి ఇక్కడ వీళ్ళ బీజేపీ నాయకులనంతా కూడా ఈ రోజు గట్టిగా మందలిసిపోతే కూడా ఈ రోజు పరిస్థితి ఇది బీజేపీలో. ఇంకా కూడా ఏదైతే క్యాడర్ లో ఎక్కడ కూడా ఊపు లేదు. కిషన్ రెడ్డి
బండి సంజయ్ని కేటీఆర్ పోయి చెప్పిన తర్వాత బండి సంజయ్ని పక్కకు జరిపి ఈ రోజు కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేసారు. తర్వాత ఇప్పుడు రామచంద్రరావు గారిని రామచంద్రరావు కూడా కిషన్ రెడ్డి మనిషి, ఆయన కీలుబొమ్మలాగా ఆడుతుండ అనేది బీజేపీ వాళ్ళే స్వయానం అని చెప్తున్నారు. రైట్, ఇది జరుగుతున్న పరిస్థితి. రైట్. ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, మొత్తానికి మీరు చెప్పండి, నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమే అనుకోవచ్చా, లేకపోతే రాష్ట్ర బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుక ఏది దేని గురించి అనుకోవచ్చు అంటారు? మీరు అన్నట్టుగా నితిన్ నబీన్ గారు మున్సిపల్ ఎన్నికల కోసమే కనుక ఇక్కడికి వచ్చేట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం సమర్థవంతమైంది కాదు అని నిర్ధారణకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్లు అయినా లేకపోతే జిల్లా పరిషత్ ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలు అవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు వచ్చి మార్గదర్శనం చేయడానికి ప్రతి స్థానిక సంస్థలో ఉన్నటువంటి పరిస్థితి జాతీయ నాయకులకి ఎవరికీ తెలియదు, ఏ పార్టీకైనా తెలియదు, రాహుల్ గాంధీకైనా తెలియదు, నితిన్ నవీన్ గారికి ఎవరికైనా తెలియదు. అందుకని రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి అసమర్థతని అది వెలికి తీసేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఆ విధంగా చిత్రీకరించిన ఆశ్చర్యం లేదు. రెండోది, తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి లుకలుకలు అందరికీ తెలిసినటువంటివే. బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు బహిరంగంగానే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మనకి వీడియోలు సాక్ష్యాలే మనకున్నాయి. తాజాగా వస్తే ఈటల రాజేందర్ బీజేపీకి చెందినటువంటి వాళ్ళే పోస్టర్లు వేసినటువంటి విషయాన్ని పోలీసులు బయట పెట్టారు. మరి దాని గురించి బీజేపీ నాయకులు మౌనం వహించారు కదా. ఎందుకని మౌనం వహించారు అంటే ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా ఎవరు చేశారు ఆ పని, పోస్టర్లు ఎవరు వేశారు అనేటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు రాబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ కావచ్చు, లేకపోయేట్లయితే పునర్వ్యవస్థీకరణ కావచ్చు, దానిలో కొంతమందికి ఉద్యోగాలు పోతాయని, కొంతమంది కొత్తగా ఉద్యోగాలు వస్తాయని, కొంతమందికి ప్రమోషన్లు వస్తాయని చెప్తున్నారు. మరి ఒకవేళ అటువంటి పేర్లలో ఈటల రాజేందర్ పేరు, అదేవిధంగా డికే అరుణ పేరు, ధర్మపురి అరవింద్ పేర్లు ఇట్లాంటివన్నీ వినిపిస్తున్నాయి. మరి ఈటల రాజేందర్ గారికి కనుక కేంద్ర మంత్రి పదవి ఇస్తే అది బండి సంజయ్ గారితో సమానమైనటువంటి సహాయ మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే క్యాబినెట్ ఇస్తారా అనేటువంటిది ఒకటి. మరి డికే అరుణ గారికి ఏ ర్యాంక్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఆ పార్టీ అంతర్గత విషయాలు, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి, ఎందుకంటే కేంద్ర మంత్రివర్గం అనేది మోడీ గారికి సంబంధించినటువంటి అంశం కనుక వాటిని మనం పక్కన పెట్టేట్లయితే, ఇక్కడ అటువంటి పదవులు కనుక ఇచ్చేట్లయితే ఇప్పటికే ముఠాలతోటి కొట్టుకుంటున్నటువంటి పార్టీలు కొత్త అధికార కేంద్రాలు మరింతగా పటిష్టమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? గతంలో నరేంద్ర మోడీ గారే బీజేపీ నాయకత్వాన్ని పిలిచి, చూడండి మీరు మజ్లిస్ వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, మీరు ఆ విధంగా ఎందుకు పనిచేయరు అని మందలించినట్లు. ఆ విషయం గురించి కిషన్ రెడ్డి గారి స్పందన ఏమిటో అందరికీ తెలిసింది మనకి. అందువలన నరేంద్ర మోడీ గారే పరిష్కరించలేనటువంటి సమస్యని మరి నితిన్ నవీన్ గారు వచ్చి ఎట్లా పరిష్కరిస్తారు? ఇవన్నీ కూడా తలెత్తేటువంటి ప్రశ్నలు. ఏమైనప్పటికీ అవి ఆ పార్టీ అంతర్గత విషయాలు. వాళ్ళు కుమ్ములాడుకుంటారా, సర్దుకుంటారా, లేకపోతే ఇంకేం చేస్తారు, ఏమేమి మార్పులు చేస్తారు ఏంటి అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు. ఇక్కడ తెలంగాణ పౌర సమాజం కానీ, లేదా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మేధావులు కావచ్చు, ఎవరైనా కానీ ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఒకవేళ మంత్రి పదవులు కొత్తగా ఇస్తే ఇప్పుడున్నటువంటి మంత్రి పదవులు ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణకి చేసింది ఏమిటి, కొత్తగా మంత్రి పదవులు పొందేటువంటి వాళ్ళు చేయబోయేది ఏమిటి అనేటువంటి ప్రశ్నలు ఇప్పటికే చర్చల్లోకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల్లో కూడా అవే. అందుకని కొత్తగా ఏమిస్తారు? ఒకవైపు వాళ్ళే చెప్తారు, మళ్ళా మంత్రి పదవులు అనేటువంటివి ఇస్తారు తప్ప వాళ్ళు తెలంగాణకి మంత్రులు కాదు, ప్రత్యేకంగా తెలంగాణకి ఏమి చేసేది లేదా, ఏమి ఉండదు, ప్రత్యేకంగా ఏమి ఉండదని చెప్పేసి ఇవాళ మార్నింగ్ ఒక డిబేట్ లో ఒక సీనియర్ నాయకుడు చెప్పాడు. మళ్ళా మరొక వైపు వీళ్ళు ఇస్తే మనం చూసాం, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నిక అది,
ఈటల రాజేందర్ని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయని చెప్పినటువంటి పెద్ద మనుషుల గురించి మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మరి ఏమి నిధులు వచ్చాయి, ఏమి చేశారు అనేటువంటి సమస్య. అందుకని మంత్రి పదవులు వస్తే రావచ్చు, అదేమీ పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే 2029లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని పటిష్టం చేయాలంటే 4 మంత్రి పదవులను చూపించి, ఇదిగో చూడండి మేము తెలంగాణకి ఇచ్చినటువంటి మేలు ఇదని చెప్పుకోవడానికి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి సమస్యలని పరిష్కరించడానికి ఎన్ని వివాదాలు తలెత్తాయో మనం చూసాం. మెట్రో విషయం ఎంత వివాదాస్పదమైందో చూసాం. ఇంత రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మీరు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం కదిలి ఇదిగో ఇందులో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది అని చెప్పింది. మరి ముందే ఎందుకు చెప్పలేదు? ఈ వివాదం తలెత్తక ముందే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు, MOU కుదుర్చుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో. మరి అప్పుడు చెప్పినటువంటి పెద్దలు రచ్చ తర్వాత చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే సంథింగ్ ఈజ్ అక్కడ ఏదో జరుగుతూ ఉంది, అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగిందనేది రుజువైంది. ఇప్పుడు 2 నెలల్లో దాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తామని కొత్త కమిటీ ఒకదాన్ని వేసి తిరిగి అసెస్ చేస్తామని చెప్పారు. ఏమి చేస్తారు ఏమిటి అనేటువంటి మళ్ళీ 2 నెలల తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అనేకమైనటువంటి అంశాలు తెలంగాణకి చేసిందేమీ లేదు అన్న విమర్శని ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు. కనీసం ప్రధానమంత్రి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన చెప్పారు హైదరాబాద్ సభలో, ప్రజా రవాణా వ్యవస్థని ఉపయోగించుకొని పొదుపు చేయండి అని. మరి ఆ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి జనం అంతా ఎదురు చూస్తున్నారు. మెట్రో MMTS రైళ్లు ఎక్కుదాం, చాలా తక్కువ ఖర్చులో హైదరాబాద్ లో ప్రయాణించారు. మరి ఆ MMTS రైళ్లు లేవు. అదేవిధంగా కరోనా పేరుతోటి రద్దు చేసినటువంటి ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ లేదు. ఇవేమీ చేయకుండా కిషన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, తెలంగాణకి 3 బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి. ఏం బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి? బుల్లెట్ ట్రైన్లో సామాన్యుడు ఎవరు ఎక్కుతారు? ఓన్లీ బీజేపీలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలు కానీ సామాన్య ఓటర్ కానీ ఎంతమంది ఎక్కుతారు? అందుకని చేయాల్సింది చేయకుండా మబ్బులను చూపిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్లు లేకపోతే వందే భారత్లు ఎక్కుతారు, కొంతమంది ఎక్కుతారు డబ్బున్నాడు. కానీ సామాన్యులకు ఏమిటి అనేటువంటి దానికి వచ్చినప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇది ఇవాళ బీజేపీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. అందుకని నవీన్ గారు ఒకసారి 3 రోజులు వచ్చినా లేదా 30 రోజులు పర్యటించినా బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్లు అంత తేలిగ్గా సమస్య పోయేవి కాదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ సమస్య పోయినా గానీ తెలంగాణకి బీజేపీ చేసింది ఏమిటి అన్న విషయాల దగ్గరకు వచ్చేసరికి సంతృప్తికరమైనటువంటి వివరణ గడిచిన 12 ఏళ్లలో ఇవ్వలేదు, రాబోయే రోజుల్లో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఏమీ లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇంకో విషయం అండి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒంటరి పోరాటం చేస్తున్నారు అంటూ కేంద్రానికి ఖచ్చితంగా నివేదికలు వెళ్ళాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దాంతోపాటు మరి ఇప్పుడు ఈ ఆర్గనైజేషనల్ చికిత్స ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది నితిన్ నబీన్ వచ్చాక? ఇప్పుడు రామచంద్రరావు గారిని ఎందుకు ఎంపిక చేశారు అంటే ఈటల రాజేంద్ర లేకపోతే ఇంకొకళ్ళ అన్న సమస్య వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటల రాజేంద్రకి అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఇవ్వలేదు అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గళమెత్తారనేటువంటిది బహిరంగ రహస్యం. బీజేపీ వాళ్ళు అంగీకరించకపోవచ్చు. ఆయన్ని ఒక రాజీ క్యాండిడేట్ గా రామచంద్రరావు గారిని ఎంపిక చేశారు తప్ప మరొకటి కాదు. మనం చూసాం ఆ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ గారే ఎన్నికల వరకు కొనసాగుతారని చెప్పేసి చెప్పింది బీజేపీ వాళ్ళే. ఆ తర్వాత ఆయన్ని మార్చి మన కిషన్ రెడ్డి గారిని పెట్టింది వాళ్ళే. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత పోనీ కిషన్ రెడ్డి గారిని మార్చి ఎవరిని కొత్త అధ్యక్షుడిని పెట్టారా అంటే లేదు. ఎంత దీర్ఘకాలం ఆయన్నే కొనసాగించారో మనం చూసాం. ఇవన్నీ ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి కుమ్ములాట్లకి సంకేతాలు. మరి ఇప్పుడు అటువంటి కుమ్ములాట్లు ఒక్కసారిగా నవీన్ గారు వచ్చి 3 రోజులు పర్యటించగానే దుష్కాకి అన్నట్టుగా పోతాయా అనేది పెద్ద సమస్య. ఓకే, రైట్. అంజనేయులు గారు మీరు చెప్పండి. గారు శివరామకృష్ణ గారికి అదేవిధంగా కోటేశ్వరరావు గారికి మా బీజేపీ మీద చాలా ప్రేమ ఆప్యాయతలు బాగున్నాయి. చాలా ధన్యవాదాలు.
ఇలా శివరామ కృష్ణ గారు మాట్లాడుతూ పెట్రోల్ విషయంలో భారతీయ జనతా పార్టీ బాగా నిలిచిందని చెప్పేసి ఇలా తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా పెట్రోల్ విషయంలో చూసుకున్నట్లయితే 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పెట్రోల్ రేటు 34 రూపాయలు ఉంది. 2004లో 34 రూపాయలు ఉంటే 2004 నుంచి 2014 వచ్చే వరకు 74 రూపాయలు అయింది. అంటే 117% పెరిగింది. అదే బీజేపీ గవర్నమెంట్ 2014 వచ్చినప్పుడు 74 రూపాయలు ఉండే, ఇలా 115 రూపాయలు అయింది. అంటే ఎంత పర్సెంట్? కేవలం 42% మాత్రం పెరిగింది. అంటే వాళ్ళు పాలించినటువంటి 10 సంవత్సరాల్లో 117% పెట్టింది. డీజిల్ 2004లో 23 రూపాయలు ఉంటే 2014 వచ్చే వరకు 57 రూపాయలు అయింది. అంటే 147% పెరిగింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 57 రూపాయలతో మధ్య ఇలా 102 రూపాయలు అటు ఇటుకు వచ్చే నడుస్తుంది. అంటే 78% మాత్రం పెరిగింది. అంటే ఇలా ఆయిల్ రేట్లు చూసుకున్నా కూడా 2004లో 35 రూపాయలు ఉంటే 2014 వచ్చే వరకు 90 రూపాయలు అయింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినాక 190 రూపాయల నుంచి వెళ్ళి 160 రూపాయలు అయింది. 77% పెరిగింది. ఈ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 117% పెంచారు పెట్రోల్ రేట్లు, అడ్డగోలుగా ఇష్టం వచ్చిన. కానీ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ దేశానికి సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ సంబంధించిన వ్యవహారంలో ఈ దేశానికి సంబంధించినటువంటి బాండ్లను విదేశాలలో కుదబెట్టినా కూడా, తాకట్టు పెట్టినా కూడా 1,36,000 కోట్లతో ఇలా రిలీజ్ చేసినట్టు. రైట్ అంజనేయులు గారు, మీకు ఒక ప్రశ్న అండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు ఒక మాట, సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్యులకు మీరు చేస్తున్నటువంటి సేవలేంటి, దాంతోపాటు సామాన్యులకు మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలేంటి, వారికి అందుతున్నటువంటి పరిస్థితి ఏంటి, దానికి సమాధానం మీరు చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా, లేకపోతే భారతదేశం మొత్తం చూసుకున్నా కూడా ఇవాళ కరోనా టైంలో చాలా ఏదైతే చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులు ఇలా నష్టపోతా ఉన్నారు. ఇలా ఏదైతే వ్యాపారాలు లేక కరోనా టైం అని చెప్పి ముద్ర లోన్ ద్వారా 10,000 తీసుకున్న వ్యక్తులకు ఆ 10,000 కడితే 20,000 కడితే ఇలా 50,000 లక్ష రూపాయలు కూడా తీసుకుంటున్నటువంటి ఇలా కూరగాయలు లేకపోతే పండ్లు అమ్ముకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా సామాన్యులకు ఇలా రేషన్ బియ్యము ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి 3 నెలల బియ్యాన్ని కూడా ఒకేసారి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్ల విషయంలో ఇలా కూరల రేట్లు పెరుగుతున్నా కూడా ఇలా దేశానికి ఎంత అవసరమో మనం ఎంత వాడాలనేటువంటి సూచన చేస్తూ ఇలా పెట్రోల్ రేట్లను ఇలా అమెరికా లాంటి దేశంలో ఇలా పెట్రోల్ రేటు అక్కడనే పెట్రోల్ ఉన్నప్పటికీ అక్కడ 142 రూపాయలు అండి ఇవాళ పెట్రోల్ రేటు. కానీ మన దేశంలో ఇలా మనం పక్క దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటున్నా కూడా సామాన్యం మీద భారం పడద్దని 115 రూపాయలకు మాత్రమే ఇలా మనం ఏదైతే పెట్రోల్ ఇవ్వడం జరుగుతాం. ఇలా సామాన్యులకు ఇంత ఇజ్రాయెల్ దాడులు జరుగుతా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇలా పెట్రోల్ డీజిల్ విషయంలో అందరికీ అందే విధంగా చేశారు. అదే విధంగా కరోనా టైంలో కరోనా వ్యాక్సిన్లతోని ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాలో చాలా మంది చనిపోతారు, ఈ ఇండియాలో తట్టుకోవడం కష్టము, 140 కోట్ల జనం ఉన్నారు అని చెప్పేసి ఏలన చేసినా కూడా ప్రతి సామాన్యునికి ఇంజక్షన్ అందాలని చెప్పేసి కోవిడ్ టైంలో ఫ్రీగా ఇలా దేశం మొత్తం ఇంజక్షన్ ఇచ్చినటువంటి ఘనత ఇలా నరేంద్ర మోడీ గారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం 60 సంవత్సరాలు ఇలా కాంగ్రెస్ పార్టీ పాలిస్తే కనీసం గ్రామాలలో ఇలా స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు కూడా నిర్మించలేనటువంటి దయనీయ స్థితిలో ఉండే ఇలా పరిస్థితి. కానీ భారతదేశం నరేంద్ర మోడీ గారు వచ్చినాక తెలంగాణ రాష్ట్రానికి ఇలా 16,776 ఇలా మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ ఇచ్చారు. అదే విధంగా పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా పాలన ఇలా ప్రభుత్వ పాఠశాలలను కూడా సమగ్ర శిక్ష అభియాన్ కింద 1,698 కోట్ల రూపాయలతో ప్రతి ప్రభుత్వ పాఠశాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, హామీలు ఇచ్చి మోసం చేసినది. మేము మీ లెక్క 420 హామీలు ఇవ్వలేదు, తులం బంగారం ఇంటికి ఇస్తామని చెప్పలేదు. ఈ విధంగా దొంగపూరితమైన హామీలు చెప్పి ఇలా హామీలు చెప్పింది కానీ హామీలు నెరవేర్చలేదా కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలు ఇచ్చిందండి. దాంట్లో తూతు మంత్రంగా ఒక 4-5 ఇచ్చింది. ఇలా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి చాలా మందికి రుణమాఫీ అయినటువంటి పరిస్థితి. ఇలా కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంటా అని చెప్పినా కూడా కనీసం మధ్యవర్తిత్వం ఉండి రైతుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వడ్లు కొండే ఇలా రైతులకు అందరికీ తెలుసు. ఇలా కేంద్ర ప్రభుత్వం అన్ని విధంగా సహకరిస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి. అంతేకాకుండా ఇంకొక విషయం అండి, ఏదైతే మోడీ గారు మొన్న హైదరాబాద్ వచ్చిపోయినటువంటి పర్యటనలో సందర్భంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడిగారు నరేంద్ర మోడీ గారు, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మన్మోహన్ సింగ్ గారు మీకు సహకరించారో మాకు కూడా అట్లా సహకరించండి అని చెప్తే నరేంద్ర మోడీ గారు
క్లుప్తంగా వివరించి చెప్పిండు. రేవంత్ భాయ్ ఇక్కడ ఏదైతే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన విధంగా నేను ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే మీకు ఇక్కడ ఏ విధంగా ఈ డబ్బులు నేను ఇచ్చేటువంటిది మీకు ఏ విధంగా సరిపోదు, నేను మీ రాష్ట్రానికి ఎంత అవసరం ఉందో అంత నేను తప్పకుండా మీ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తా, మనందరం కలిసి పనిచేయాలి దేశం కోసం, ఈ దేశం కోసం అందరం కలిసి పనిచేసి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగోగులు చూసుకోవాలి అని కలిసి పనిచేయాలన్నటువంటి ఉద్దేశం తెస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఫస్ట్ బయట వాళ్ళు ఎవరు కాదండి, ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు లేదు, ఎవరు వేరే వాళ్ళు అల్లే, ఫస్ట్ జోడో అన్నాడు, నాతో వచ్చాయి అంటుండు, మేరేసే జోడో అంటే నాతో కలిసి పనిచేయను కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ గా క్లియర్ గా చెప్పారు కూడా. రేవంత్ రెడ్డితో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేటువంటి సందర్భంలో కూడా చెప్పారు. అదే అండి, ముఖ్యమంత్రికి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే వాళ్ళ ముఖ్యమంత్రి అంటే ఇష్టం లేదు. ఫస్ట్ ఇలా పక్క పార్టీలోకి వెళ్ళి చూస్తున్నారు, మీరు పక్క పార్టీలో అప్పు తెచ్చుకున్నారు కదా ముఖ్యమంత్రిని మీరు. కాబట్టి ఇలా పార్టీలో పనిచేసిన సీనియర్ జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయింది? ఇలా మీ యొక్క పనితీరు, మీ యొక్క ప్రవర్తన కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఇంకో విషయం అంజనేయులు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల విషయంలో మిమ్మల్ని కార్నర్ చేస్తున్న మీ నేతలు ఒక్కరిద్దరు తప్ప ఎందుకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? అంటే క్షేత్రస్థాయిలో బలంగా లేదా మీ క్యాడర్? దేనికి అసలు గట్టిగా కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ రోజు ఉన్నటువంటి 8 మంది ఎంపీలు మీరు గత సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు ఎంపీలుగా గెలిచినప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఎంపీ రోజు ఏదో ఒక చోట అవకాశం దొరికిన కాడ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే ఉన్నారు. కొన్ని టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా వ్యవస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పొలిగిస్తున్న ఛానల్ పెట్టుకున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఛానల్ పెట్టుకుని నడుపుకుంటా ఉన్నారు. కొంతమంది స్వచ్ఛందంగా టీవీ ఛానళ్లు పనిచేస్తా ఉన్నాయి. అలాంటి టీవీ ఛానల్లో బీజేపీ చూపిస్తా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ విమర్శించినా గట్టిగా విమర్శించినా. అంజనేయులు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంజనేయులు గారు మీరు చెప్పండి, త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, గతంలో సాధించినటువంటి పట్టును నిలబెట్టుకోగలరని నమ్మకం మీకుందా? అంజనేయులు గారు తక్కువ ఉండేది. ఇవాళ కరీంనగర్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం. నిజామాబాద్ లో అతి తక్కువ 1-2 సీట్లతోనే ఇవాళ దొంగ సంబంధం పెట్టుకొని ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నది. ఇట్లా చాలా చోట్ల బీజేపీ రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అత్యధికంగా మున్సిపాలిటీ స్థానాలలో అత్యధికంగా స్థాయిలో ఇవాళ మేము మున్సిపాలిటీలు గెలిచినాం, మున్సిపల్ కౌన్సిలర్లు గెలిచినాం. అదే దశలో ఇక్కడ అంతకుముందు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా 2 స్థానాలు ఉండే. 2 స్థానాలు తల్లి 40కి పైగా ఇవాళ కార్పొరేటర్లు గెలిచినాం. ఇలా వరంగల్ కావచ్చు, లేకపోతే ఇంకా జరుగుతున్నటువంటి రాబోయే ఎలక్షన్ జరుగుతున్నటువంటి దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ గత సంవత్సరం నుంచి అక్కడ ఏ విధమైనటువంటి పని చేయాలి, ఏ విధంగా జరుగుతుంది, పార్టీని ఏ విధంగా అక్కడ అభివృద్ధి చెందాలన్నటువంటిది ప్రపంచంలో మాకు ప్రణాళికలు సాగుతా ఉన్నాయి. ఆ సందర్భంలో మేము ఈ అన్నటువంటి దాంట్లో మున్సిపాలిటీలో కూడా మేము భారతీయ జనతా పార్టీ అక్కడ కార్పొరేషన్లు కూడా మేము కైవసం చేసుకుంటాం. అతి త్వరలోనే ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక చెంపదెబ్బలిక చూపించబోతాం. ఎందుకంటే ఇలా కార్పొరేషన్ అభివృద్ధి కోసం నిధులు రావాలన్నా లేకపోతే నిధులు తేవాలన్నా కూడా ఇలా బండి సంజయ్ గారు చూస్తూ ఉన్నాం. కరీంనగర్ లో ఎన్ని రకాల నిధులు తీసుకొచ్చుడు, అక్కడ అభివృద్ధి డెవలప్మెంట్ ఫ్లైఓవర్ కానీ లేకపోతే అక్కడ రోడ్ల విషయంలో కానీ ఆ ప్రాంతం అంతా ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటిది కరీంనగర్ ప్రజలు చూస్తా ఉన్నారు. ఆ కరీంనగర్ పక్కకే ఆనుకొని ఉన్నటువంటిది వరంగల్ లో కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ. మరొక విషయం అంజనేయులు గారు, మరొక విషయం, కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇది కేవలం నేతలు బుజ్జగించేందుకైనా లేకపోతే ఇది వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగే అవకాశం ఉందా? ఏమంటారు దీనికి సంబంధించి? ఆనంద్ గారు, ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు స్వతంత్ర న్యూస్ ఛానల్లో ఇప్పుడు ఈ టైంకి బులెటిన్ కు మీరు న్యూస్ చదువుతాం, కానీ ఇంకో బులెటిన్ కి ఇంకో యాంకర్ రావాలి, ఇంకో బులెటిన్ కి ఇంకో యాంకర్ రావాలి అనేటువంటిది డిసైడ్ చేసి ఒక షెడ్యూల్ అనేది మనం ముందే ప్రతిపాదన చేసుకొని ఉంటాం. ఇక్కడ కూడా
రాష్ట్రంలో అవసరం అనుకుంటే ఎవరితోని ఏ పని చేయించుకోవాలి, ఎవరితోని ఏ ఏ ఏ ఎంపీ అయితే ఏ విధంగా పని చేయగలుగుతాడు అనేటువంటి అన్ని చూసి ఒక నిర్ణయం తీసుకొని లేదా పార్టీ మార్పులు చేయాలన్నా చేర్పులు చేయాలన్నా రేపు పొద్దున ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకొని పార్టీ ముందుకెళ్తుంది. ఇవాళ మనం ఈడ కూర్చొని ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈడ కూర్చొని మనం ఇవన్నీ ఎన్నో విషయాలు డిస్కషన్ చేస్తా ఉంటాం. ఇలా దేశం మొత్తం చూస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి వైపు చూడాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన ఉంది, అదే విధంగా అమిత్ షా గారి పైన ఉంది. వీళ్ళందరూ ఎవరు ఏ స్థాయిలో పనిచేయాలి, ఏ దేశానికి ఆ రాష్ట్రానికి ఆ ఊరికి ఏ విధంగా వాళ్ళ యొక్క రాష్ట్రంలో ఏ విధంగా పనిచేయగలుగుతారు, ఎవరికి ఎట్లాంటి హోదాలు ఇవ్వాలి, ఎవరిని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటది అనేటువంటిది 100 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 2 ఎంపీలను కేంద్ర మంత్రులుగా ఉన్నారు, ఒకరు కేంద్ర మంత్రిగా ఒకరు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఇంకా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మార్పులు చేర్పులు అనేది మాత్రం ఏం జరగదు. కొత్త వారికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్. శివకుమార్ గారు మీరు చెప్పండి. మొత్తానికి బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మున్సిపల్ ఎన్నికల టార్గెట్గా వస్తున్నారు అనుకుందాం, ఒకవేళ అనుకుందాం ఆ విషయంలో. మరి కాంగ్రెస్ పార్టీ ఈ కీలక మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి సన్నద్ధతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది? మీరు ఏమైనా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారా? గారు, నేను ఆల్రెడీ నితిన్ నవీన్ గారు వచ్చిన ఇక ఒక సామెత ఉంది, ఏది అమితాబ్ బచ్చన్ సినిమాలో, 12 బరస్ నల్లి మీద కెత్తు నల్లి తేడియోకి నప్పని సీదేనే అవుతాయి అనేది ఒక సామెత ఉంది. అయితే ఆ బీజేపీ లోకల్ నాయకులల్లా ఒక 6 నుంచి 8 మంది వాళ్ళు చక్రం తిప్పుతున్నారు. గతం నుంచి కూడా వాళ్ళే. ఈరోజు అందులో కిషన్ రెడ్డి అనుకో, బండారు దత్తాత్రేయ, తర్వాత డాక్టర్ లక్ష్మణ్, ఇట్లా కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళంతా ఏమంటే బీజేపీని మొత్తం భూస్థాపితం చేయడానికే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు హైకమాండ్ వచ్చి నితిన్ నవీన్ గారు కానీ లేకపోతే ఇంకెవరు వచ్చి తెలంగాణలో ప్రక్షాళన చేయాలనే రకంగా వీళ్ళు మాట్లాడితే, అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చి డైరెక్ట్ నరేంద్ర మోదీని, అమిత్ షాని మొత్తానికి క్లాస్ వీకడం జరిగిందంట. ఏమని, ఎవరైతే బీజేపీ పార్టీకి పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి మనల్ని విమర్శిస్తున్నని, మన జెండాలను తగలబెట్టిన వాళ్ళనేమో మీరు పార్టీలకు తీసుకొని వాళ్ళని ఎంపీలని మంత్రులను చేస్తే మరి పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎక్కడ పోవాలి అనే రకంగా బెంగాల్ విషయంలో మొత్తానికి క్లాస్ అయింది. విత్ ఇన్ నో టైం నవంబర్ లో ఎప్పుడు నరేంద్ర మోదీ బర్త్డే అంట, 75 years అయిపోతుంది. నరేంద్ర మోదీ కూడా మొత్తానికి ఆయనను కూడా ప్రక్షాళన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే పెట్టిన కొర్వి ఆయనకు కూడా ఈరోజు తగులుతుంది. ఎందుకంటే ఎల్కే అద్వానీని కానీ లేకపోతే మురళీ మనోహర్ జోషి గారు కానీ వాళ్ళని 75 సంవత్సరాల తర్వాత కట్ ఆఫ్ పెట్టేయాలని చెప్పి ఆయన ఒక సూత్రం తీసుకొచ్చిండు. ఆ సూత్రం రేపు నవంబర్ లో ఆయనకు కూడా పోతుంది. ఈ రకంగా ఆలోచిస్తూ పోతే బీజేపీ ఆలోచించేది వేరు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పినా, గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తానికి గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు బండి కారు అన్ని చెప్పి తప్పించుకొని ఎలక్షన్ అయిపోయే వరకు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఏంది? తెలంగాణ హామీ ఏదైతే విభజన హామీ ఏం పూర్తి చేసిండ్రు? ఈరోజు కాలాదాన్ని ఎడికేం తెచ్చిండ్రు? ఈరోజు ప్రధానమంత్రులు ఎంతమంది అయితే ప్రధానమంత్రులు ఉండ్రో వాళ్ళు ఈ 60 ఏళ్ల నుంచి ఖర్చు పెట్టిన ఖర్చు ఈ 12 సంవత్సరాల 3 ఇంతలు 4 ఇంతలు ఈరోజు నరేంద్ర మోదీ ఖర్చు పెట్టిండు అనేది దేశ ప్రజల పైసలు ఇవి, వాళ్ళే కాదు. ఇప్పుడు ఇదే ఆంజనేయులు పోయి వాళ్ళ ఇంట్లో ఆంజనేయులు పోయి మనం నూనె వాడొద్దు, పప్పు కొనొద్దు అంటే ఆంజనేయులు ఇంట్లో ఉండనియదు వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మనైనా సరే ఎవరైనా సరే, మా ఇంట్లో అయినా సరే. కానీ ఈరోజు నరేంద్ర మోదీ పప్పు వాడొద్దు, నువ్వు బంగారం కొనొద్దు, లేకపోతే పెట్రోల్ వాడొద్దు అంటే ఈయన మట్టుకు ఇంటర్నేషనల్ మొత్తం ఫ్లైట్లు తిరగొచ్చు. మొత్తానికి భారతదేశ ప్రజల తొమ్ముతోని ఇంటర్నేషనల్ లో మొత్తం ఈ రోజు ఇన్ని పర్యటనలు ఏం ప్రధానమంత్రి చేయలేదు. ఇంకొక విషయం, ఈ రోజు కిషన్ రెడ్డి గారు మొత్తానికి మాట్లాడే, దిస్ ఇస్ 2001 మాక్ యూత్ అసెంబ్లీ మేము క్రియేట్ చేస్తే ఆ టైంలో నెహ్రూ యువ కేంద్రాల్లో తిరిగేవాడు ఎవరు? కిషన్ రెడ్డి గారు. నెహ్రూ యువ కేంద్రాల్లో తిరిగితే ఆయన చేసేది ఏంటి? నెహ్రూ యువ కేంద్రాల్లో కూడా చక్రం తిప్పేది. ఈ రోజు నెహ్రూ యువ కేంద్ర అనే పేరు ఉంటే కూడా దాన్ని భారత్ యువ కేంద్ర అని చేయడం జరిగింది. యువకులని ప్రోత్సహిస్తూ యూత్ అవార్డ్స్ ఇస్తే ఆ యూత్ అవార్డ్స్ ని మొత్తం తీసేయడం జరిగింది. యువకులు ఎవరైతే పెద్ద వయసు ఉన్నోళ్ళు, సీనియర్ సిటిజన్స్ కి ఈక్యూ కోటా ఉంటుండే, ఈక్యూ కోటా తీసి పడేస్తుండ్రు. అంటే వీళ్ళకి నచ్చినట్టు ఆదాని, అంబానీకి లేకపోతే ఇంకోనుకో దోచిపెట్టలు. ఈ రోజు నరేంద్ర మోదీకి నాకు పెళ్ళాం లేరు, పిల్లలు లేరు అనే రకంగా మాట్లాడుతుండ్రు. ఈ రోజు మొత్తానికి ఆయన సుబ్రహ్మణ్య స్వామి
ఏం చెప్తుండ అనేది ఒక్కసారి ఈ రోజు ఒక్కొక్కటి బయటపడుతుంది. నరేంద్ర మోదీది కూడా చిట్టా, రేపు ఇంకా ప్రజలకు చాలా తెలిసేది ఉంది. ఈ రోజు నరేంద్ర మోదీ పాత నరేంద్ర మోదీ విశ్వరూపం ఏంది, విశ్వగురు అంటారు కదా, ఆయన అస్సలు రూపం ఇప్పుడు బయటపడుతుంది 12 సంవత్సరాల తర్వాత. మొత్తం ఎక్కడోనక్కడ ఒత్తి పెట్టిండు. ఇప్పుడు ఎవరు కూడా వినేటట్టు లేరు. ఆయన పార్లమెంటరీ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసేటోళ్ళే ఈ రోజు ఆయన చేస్తున్న తప్పిదాలు బయట పెట్టడం జరిగింది. మొన్న నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ ఎవరైతే పరకాల ప్రభాకర్ గారు కూడా ఎంత ఓపెన్ గా డిక్లేర్ చేసిందంటే ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫెయిల్యూర్ గవర్నమెంట్, కుటీల ప్రభుత్వం, ఇది మొత్తానికి దేశాన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ కి తోసిపడేసింది. ఇది రేపు ఎవరు వచ్చినా ఇబ్బంది పరంగానే అవుతుంది తప్ప ఫైనాన్షియల్ క్రైసిస్ చేసి పెట్టేసిండ్రు. ఈరోజు భారతదేశం అత్లాకుత్లం అయిపోయింది. ఈ రోజు యుఎస్ కి అప్పచెప్పిండు నరేంద్ర మోదీ అనే రకంగా మాట్లాడడం జరుగుతుంది. రైట్, కోటేశ్వర గారు మీరు చెప్పండి. కోటేశ్వర గారు మీరు చెప్పండి. సమయం ఎక్కలేదు కాబట్టి మనం క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర గారు మీరు చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఎన్ని విజయగాథలు చెప్పినా లేదా బీజేపీ వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ కొన్ని కఠోరమైనటువంటి వాస్తవాల్ని ఎవరు కాదనలేరు. నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడు 58-60 రూపాయల వరకు మధ్య రూపాయి విలువ ఉంటే ఇవాళ 95-96 రూపాయల దాకా వెళ్ళింది. అంటే 35 రూపాయలు పతనం అయింది. ఈ 35 రూపాయలు పతనం అయినందువల్ల జరిగింది ఏమిటి అంటే, మనం 12 సంవత్సరాల క్రితం 1 లీటరు ముడి చమురుకి మనం 60 రూపాయలు చెల్లిస్తే ఇవాళ అదే లీటరు ముడి చమురు మనం దిగుమతి చేసుకోవాలంటే 95 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మరి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా లేదా బీజేపీ నాయకులు ఇతర నాయకులు ప్రతిపక్ష నాయకులుగా ఉండగా మన్మోహన్ సింగ్ గారి మీద చేసినటువంటి విమర్శ ఏమిటి? రూపాయి విలువ పడిపోతా ఉంది, ఇది అసమర్థ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం ఇది అని చెప్పారు. మరి వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఏం చెప్తారు? అప్పుడే రూపాయి విలువ పడిపోవడం కాదు, డాలర్ విలువ పెరిగింది అని చెప్తారు. మరి అప్పుడు కూడా అదే డాలరు, ఇప్పుడు కూడా ఇదే డాలరు అనేటువంటిది ఒకటి. పోనీ చమురు దిగుమతుల్ని తగ్గించుకోవాలి అని చెప్తారు. 2014లో దాదాపు 38 మిలియన్ టన్నులు మన దేశంలో ఉత్పత్తి అయితే స్వదేశీయంగా, ఇప్పుడు వచ్చేసరికి అది 26-25 మిలియన్ టన్నులకి పడిపోయింది. ఎవరు అడ్డుపడ్డారు? స్వదేశీ ఉత్పత్తిని, గ్యాస్ కావచ్చు లేదా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడానికి ఎందుకని దీన్ని పెంచలేకపోయారు? అటువంటి సమాధానం ఏమీ ఉండదు. అదేవిధంగా 2022 నుంచి మొన్నటి వరకు మే నెల వరకు ఒకే ధరలు కొనసాగాయి. 2022 ఏప్రిల్లో మనం కొనుగోలు చేసినటువంటి ముడి చమురు ధర $105-110 మధ్య ఉంటే, ఇరాన్ మీద దాడి చేయడానికి ముందు రోజు అది $70 తగ్గిపోయింది. మరి ఈ 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ఒక్క పైసా అయినా ధర ఏమన్నా తగ్గించారా? అంతర్జాతీయంగా మార్కెట్లో ధరలు పడిపోయినాయి, అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఎందుకని తగ్గించలేదు? ఎవరైనా, ఏ నాయకుడైనా ఏ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉన్నదా? ఇప్పుడు ఈ 4 నెలల్లో, అంటే ఇరాన్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత $120-125 పెరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఎంత? $70-72 పడిపోయింది. మరి ఇప్పుడు పెరిగినప్పుడేమో గుండెలు బాదుకొని రోజుకు 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పి గుండెలు బాదుకొని రేట్లు పెంచినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకని తగ్గింపు గురించి ఎందుకు మాట్లాడలేదు? వెంటనే తగ్గించడానికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దానికి సమాధానం చెప్పేవాళ్ళు. అందుకని ఇట్లా అనేకమైనటువంటి సమాధానం లేనటువంటి ప్రశ్నలు. ఏమిటి అంటే, మేము మరుగుదొడ్లు కట్టించాము, లేకపోతే వీధి లైట్లు వేసాము. మరుగుదొడ్లు మీరు రాకముందు కూడా, నరేంద్ర మోడీ గారు పుట్టక ముందు కూడా మరుగుదొడ్లు ఉన్నాయి భారతదేశంలో. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు లేదా వాజ్పేయి సర్కార్లో కూడా మరుగుదొడ్లు నిర్మించేటువంటి కార్యక్రమం వచ్చింది. కొత్తగా ఏదో శుద్ధి కార్యక్రమం లేకపోతే మరుగుదొడ్లు కట్టించే కార్యక్రమం కొత్తగా మోడీ గారు కనుగొన్నదేం కాదు. అందుకని ఇట్లా అనేకమైనటువంటి విషయాలు. ఉదాహరణకు వీళ్ళు ఎంత అంటే, వీళ్ళు మానవత్వం గురించి చెప్తారు.
నరేంద్ర 2007 నుంచి 2012 వరకు 200 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కేంద్ర ప్రభుత్వం 2012లో పెంచింది. ఇది 2026 14 సంవత్సరాలు అవుతా ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయనకి 70 ఏళ్ళు దాటే 75 ఏళ్ళు త్వరలో నిండబోతా ఉంది. వృద్ధుల సమస్యలు ఏమిటో ఆయనకి తెలుసు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఆ 200 రూపాయలకు మించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయం వరకు ఒక్క పైసా పెంచలేదు. రైట్. మరి ఏమి వృద్ధుల గురించి, వృద్ధాప్యం గురించి, భారతదేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది అనేటువంటి విషయం తెలుసు కదా. రెండవది కుటుంబాలు పిల్లలు విదేశాలకు కావచ్చు లేదా ఇతర పట్టణాలకు కావచ్చు వెలసిపోతా ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళు ఎట్లా బతకాలి? ఏమైనా మానవత్వంతో ఏమైనా పెంచుతున్నారా? ఆ 200 రూపాయలు 12 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు 99 రూపాయలకి దాని విలువ పడిపోయింది. అంటే ఆ రోజు 200 రూపాయలకి కొనుగోలు చేసినటువంటి సరుకులు లేదా వాళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు 99 రూపాయలే. మరి ధరలు ఎంత పెరిగిపోయినాయి, విలువ ఎంత పడిపోయింది? ఇట్లాంటి విషయాలన్నిటికీ ఎవరు ఏం మాట్లాడరు. అట్లా చేశారు ఇసగురు, లేకపోతే విదేశాల్లో మా మోడీ గారికి పలుకుబడి ఉంది, అక్కడ పలుకుబడి. ఎవరికి కావాలి పలుకుబడి? ఈ దేశంలో ఉన్నటువంటి జనానికి అమెరికాతో పోలుస్తారు. ఏది పెట్రోల్ రేట్లు, అమెరికాలో తలసరి ఆదాయం ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది అది చెప్పరు. ఇక్కడ కొనుగోలు శక్తి ఎంత ఉంది అది చెప్పరు. అందుకని ఈ కొనుగోలు శక్తి అనేటువంటిది మనకి భారం అనేటువంటిది తప్ప ఇక్కడ మీ హయాంలో అంత పెంచారు, మా హయాంలో ఇంత పెంచారంటే మరి సమస్య ఎందుకని? 400 సీట్లు వస్తాయనుకున్నది 240కే ఎందుకు వచ్చాయి? అంత ఘనత సాధిస్తే ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఎదురిస్తే మీరు అర్బన్ నక్సల్స్, లేకపోతే మీరు బీజేపీ వ్యతిరేకులు అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద నోరు మోయించడానికి ట్రై చేస్తారు. దీనివల్ల ఏం ఉపయోగమే లేదు అనేది నేను చెప్తాను. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి శివకుమార్ గారికి, అంజనేయులు గారికి, కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.